నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం ముందుగా హెడ్లైన్స్ ములుగు జిల్లాలో రాహుల్ గాంధీ పర్యటనకు ఏర్పాట్లు పూర్తి బహిరంగ సభ స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే సీతక్క మేడ్చల్ జిల్లాలో 36 కోట్ల విలువైన పట్టు చీరలు స్వాధీనం బాచుపల్లి పంచవటి అపార్ట్మెంట్లో స్వాధీనం చేసుకున్న పోలీసులు మా ఇంటిపై మీ గూండాలను పంపినప్పుడు ఆడపడుచులు గుర్తుకు రాలేదా ఎమ్మెల్సీ కవితపై మండిపడ్డ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ రాయలసీమకు సాగునీటి గండం పొంచి ఉంది మీడియాతో ఆందోళన వ్యక్తం చేసిన మాజీ పీసీసీ చీఫ్ శైలజానాథ్ ఇక డీటెయిల్స్ లోకి చూస్తే ములుగు జిల్లాలో రాహుల్ గాంధీ పర్యటన సందర్భంగా ఏర్పాట్లను ఎమ్మెల్యే సీతక్క పరిశీలించారు. రేపు సాయంత్రం 4 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్లో రామప్ప చేరుకొని యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయంలో శ్రీ రామలింగేశ్వర స్వామి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని సీతక్క తెలిపారు. అనంతరం వెంకటాపురం మండలం రామంజపూర్ గ్రామంలో 50,000 మందితో నిర్వహించే మహిళా డిక్లరేషన్ బహిరంగ సభలో ప్రియాంక గాంధీతో కలిసి పాల్గొంటారని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సీతక్క హెలిప్యాడ్ బహిరంగ సభ స్థలాలను పరిశీలించారు. ఇస్తున్నటువంటి మహానేత ప్రియతమ నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారు, అదేవిధంగా మరి ప్రియాంక గాంధీ గారు మన తెలంగాణలోని వరల్డ్ హెరిటేజ్గా గుర్తించబడ్డటువంటి రామప్ప టెంపుల్ వెంకటాపురం మండలం ములుగు నియోజకవర్గం ములుగు జిల్లాలోని రామప్ప టెంపుల్లో పూజలు చేసుకొని రేపు సాయంత్రం 4 గంటలకు మరి రామప్ప టెంపుల్ నుంచి ములుగు గన్పూర్ పోయేటువంటి దారిలో ఉన్నటువంటి రామంజపురం దగ్గర మహిళలతో భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి వారు వస్తున్న శుభ సందర్భంగా మరి అభిమానులకు, మహిళలకు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు, పత్రికా మీడియా సోదరులకు, ప్రజలకందరికి కూడా పేరు పేరున ఈ బహిరంగ సభలో పాల్గొనాలని పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. 10 సంవత్సరాల నుంచి ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ పేదల నడ్డి విరిచి పేద ప్రజల భూములు గుంజుకొని ఇవాళ కనీసం ఇల్లులు కూడా ఇవ్వనటువంటి దుష్పరిపాలన, ఇల్లు కూలిపోయి ఉద్యోగాలు రాక, ఉపాధి రాక, భూములు కోల్పోయి ఎంతోమంది ఈ బీఆర్ఎస్ పాలనలో అవస్థలు పడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా భరోసానిచ్చేటువంటి ప్రోగ్రాం. ముఖ్యంగా మహిళలకందరికి కూడా కాంగ్రెస్ పార్టీ గతంలో మహిళా సంక్షేమ రాజ్యం ఎలా ఉంది, మహిళా గ్రూపులను ఏర్పాటు చేసి మహిళా సాధికారత దిశగా కాంగ్రెస్ పార్టీ ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు నాడు తీసుకున్నారు. అదేవిధంగా రేపు కూడా మరి ప్రియాంక గాంధీ గారు మహిళలకు భరోసా ఇచ్చేటువంటి ఈ పబ్లిక్ మీటింగ్లో పాల్గొని, మహిళా మీటింగ్లో పాల్గొని మహిళలకు కావాల్సినటువంటి సంక్షేమ కార్యక్రమాలను కూడా మహిళా డిక్లరేషన్ కూడా చేయబోతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రామప్ప టెంపుల్ను విజిట్ చేస్తారు, రామప్ప టెంపుల్లో పూజలు నిర్వహిస్తారు. మరి రాహుల్ గాంధీ గారు కూడా శివభక్తుడు, వారికి ఇష్టమైనటువంటి ఇష్టదైవం మా ప్రాంతం నుంచే మరి మొక్కులు చెల్లించుకొని పూజలు నిర్వహించి మరి మహిళా నాయకత్వాన్ని ఎప్పుడు కూడా సపోర్ట్ చేసేటువంటి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ మహిళా డిక్లరేషన్ సభను కూడా ఏర్పాటు చేయడం చాలా ఆనందదాయకం. ప్రతి ఒక్కరు కూడా ఈ సభ ద్వారా మా విన్నపాలను మన్నించి, ఎందుకంటే పర్సనల్గా మేము ఎవరికి ఇన్విటేషన్ ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఉన్నాం కాబట్టి అందరూ కూడా
మేడ్చల్ జిల్లా బాచుపల్లి పిఎస్ పరిధిలోని ప్రగతి నగర్ లో పంచవటి అపార్ట్మెంట్ పై పోలీసులు దాడి చేశారు. కోట్ల రూపాయలు విలువ చేసే పట్టు చీరలను 2 లారీలతో అపార్ట్మెంట్ లో డంప్ చేస్తున్న సమయంలో పోలీసులు పట్టుకున్నారు. వరంగల్, కాశం పుల్లయ్య, మాంగళ్య షాపింగ్ మాల్స్ నుండి మాల్ కొన్నట్టు యాజమాని పోలీసులకు తెలిపాడు. పట్టు చీరల లోడ్లతో ఉన్న 2 లారీలను సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఎమ్మెల్సీ కవితపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ మండిపడ్డారు. కవిత దొరసాని తరహాలో వ్యవహరిస్తోందని అన్నారు. మా ఇంటిపై మీ గుండాలను పంపినప్పుడు ఆడపడుచులు గుర్తుకు రాలేదా అని కవితను ప్రశ్నించారు. ఆ రోజు మా అమ్మ ఒక్కతే ఇంట్లో ఉన్న సంగతి తెలిసే గుండాలను బ్రోకర్లను దాడికి పంపించావా అన్నారు. కరోనాతో తెలంగాణ ప్రజల దగ్గర నుంచి లక్షలు ఖర్చు చేసినప్పుడు ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ భారత్ ఎందుకు అమలు చేయడం లేదని, అప్పుడు ప్రజలకు ఒక్క రూపాయి అయినా సాయం చేశారా అని ప్రశ్నించారు. నిన్ను కుక్క అన్నా జైల్లో వేసినా ప్రజల నుంచి సింపతి ఏమీ రాదని అరవింద్ కవితపై ఫైర్ అయ్యారు. మనిషి బతుకున్నప్పుడు సాయం చేయరు కానీ చనిపోతే 5 లక్షలు బీమా చేస్తారా అని ప్రశ్నించారు. కవితకు బాధ అయినట్టున్నది. మన ఎమ్మెల్సీ గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కూతురు ఎన్నడూ ఏ పాపం చేయలే, రూపాయి తినలే, తెలంగాణ ప్రజల్ని ముంచలేదు. 100 రోజుల్లో చెరుకు ఫ్యాక్టరీ తెచ్చింది, పసుపు బోర్డు తెచ్చింది, పసుపుకు ధర తెచ్చింది. ఇలా నాయన లెటర్ రాసిండు పసుపు ధర తగ్గినప్పుడల్లా కేంద్రానికి రేటు ఇవ్వమంటే చెప్పంగానే ఎంఐఎస్ పథకం పెట్టి రాసిండు. నీకు నీ జీవితానికి కవితమ్మ నువ్వు ఉండే స్థాయి నువ్వు అర్హురాలు కాదు, నీ కుటుంబం కూడా అర్హు. మీ నాయన ఒక్కడు చేసిండు. మీ నాయన గురించి మీ నాయన చేసిన పాపాలన్నీ మీ వల్లనే చేసిండు. రెండో విషయం ఏమంటావు, 10 లక్షల చచ్చిపోతే 10 లక్షలు ఇచ్చు. మీ నాయన మీరు కళ్ళు బయలు కమ్మినాయా మరి మీకు? మీరు అది పెట్టిండ్రు మీ ఏమంటారు ఎలక్షన్ మేనిఫెస్టోలా తెలంగాణలో చచ్చిపోతే 5 లక్షలు ఇస్తాను. తెలంగాణ ప్రజలు కోవిడ్ మహమ్మారి వచ్చినప్పుడు మొత్తం హాస్పిటల్లో పడి లక్షల రూపాయల బిల్లులు కడుతుంటే ఒక్కడికి ఆరోగ్యశ్రీ ఇచ్చినవా? కేంద్రం ఇస్తున్న ఆయుష్మాన్ భారత్ ఇచ్చినవా? రైతులు పంటలు నష్టపోతా ఉంటే, మురిగిపోతా ఉంటే పంటలు ఒక్కడికి రూపాయి ఇచ్చినవా? రైతు సస్తే 5 లక్షలు ఇస్తా, తెలంగాణలో దస్తే 5 లక్షలు ఇస్తా, ఆరోగ్యం చెడిపోతే బీమా అయితే ఇయ్యగాని చచ్చిపోతే ఇస్తా. ఇవన్నీ మీ దొరబుద్ధులు. అందుకని మీరు చస్తే బిల్కుల్ ఇస్తా. నువ్వు మేనిఫెస్టోలో పెడితే మా బీజేపీ నిజామాబాద్ కూడా మేనిఫెస్టోలో పెడతా అన్న, బిల్కుల్ పెడతా. రెండవది ఏంది, నువ్వు ఆడబిడ్డవా, తెలంగాణ ఆడబిడ్డవా? ఇట్లనే చేస్తారా తెలంగాణ ఆడబిడ్డలు? ఇదే ఇల్లు గుర్తుపెట్టుకో. ఈ రౌడీగాన్లను పంపి, బ్రోకర్ గాన్లను పంపి, ఈ ఇంట్లో టేబుళ్లు, కుర్చీలు, టీవీలు వలగొట్టి, మా అమ్మ ఒక్కతే ఉన్నది, నేను లేను, నేను నిజామాబాద్ ఉన్నా, అది తెలుసు నీకు. మా నాయన నిజామాబాద్ ఉండే అదే రోజు నీకు తెలుసు. ఇక్కడ సెక్యూరిటీ లేకుండే తెలుసు. పంపించి ఇవన్నీ వలగొట్టినప్పుడు ఏమైంది? నీ ఆడపడుసుతనం ఏమైంది? అప్పుడు ఏమైంది? మందు కొట్టినావా? ఏం చేసినావు మరి? నువ్వు ఆడపడుచువి, మా అమ్మ ఆడపడుచు కాదా? మా ఇళ్లలో ఆడోళ్ళు ఉండరా? మా ఇళ్లలో పిల్లలు ఉండరా? రౌడీగాళ్ళని పంపి ఇల్లంతా వల్లగొట్టినావు. నన్ను చెప్పుతోడు కొడతా అంటావు. నీకంత సీన్ ఉందా? నువ్వు ఇంతంత ఉంటావు, అంతే ఉంటావు కదా మరి. నేను అందుతానా నీకు చెప్పుతోడు కడతా అంటే? నువ్వెవరు నన్ను చెప్పుతోడు కొడతా అంటుంది? ఏం కళ్ళు నెత్తికెక్కినాయా? ఇప్పుడు యాదికి వస్తున్నా నువ్వు ఆడపడుచు అని? నువ్వు ఆడపడుచులు ఎక్కున్నావా అసలు? 2014 నుంచి ఎంపీ అయినప్పటి నుంచి ఆడపడుచులు ఎక్కున్నావా? వీళ్ళు ఇక్కడ దందాలేంది? నువ్వు అజిటేషన్, మీ నాయన ఉద్యమం చేస్తుంటే కూడా ఆంధ్రుల దగ్గర ఎట్లా పైసలు వసూలు చేసినావు నువ్వు? ఇంకా ఆంధ్రులను ఏం అనలేదా మీరు? మీ నాయన ఆంధ్ర వాళ్ళని కుక్కలని తిట్టిండు కదా మీ నాయన. నేను నిన్ను అన్నా ఆ మాట?
నువ్వు ఎందుకు నువ్వు దొరచానవనే నువ్వేమన్నా నడుస్తుంది మేమంటే నడవదని నిన్ను చెప్తున్నా కదా నిన్ను జైలు వేసినా నువ్వు చస్తే ఇన్సూరెన్స్ ఇస్తా అన్నా తెలంగాణ ప్రజలు హర్షిస్తారు తప్ప నీకు నయా పైసా సింపతి రాదు. తెలంగాణ ప్రజల్ని దోసుకొని రక్తమాంసాలు తిని పొరగాళ్ళకు ఉద్యోగాలు రాక గంజాయిలు అలవాటు చేసి తెలంగాణ సమాజాన్ని పూర్తిగా రాయలసీమకు సాగునీటి గండం పొంచి ఉందని మాజీ పీసీసీ చీఫ్ శైలజానాథ్ ఆందోళన వ్యక్తం చేశారు. అనంతపురంలో మీడియాతో మాట్లాడిన ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. అప్పర్ పైనార్ నిర్మాణంతో అనంతపురం జిల్లాకు నీరు రాదన్నారు. హార్టికల్చరల్లో ప్రథమ స్థానంలో ఉన్న అనంతపురం జిల్లాలో ఇవాళ రైతులు భయపడుతున్నారన్నారు. భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అధికార పార్టీ నేతలకు ఇసుక మట్టిపై ఉన్న మమకారం మరే దానిపై లేదన్నారు. కాలువలకు నీటిని వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా నాయకులు రాజకీయాలు పక్కన పెట్టి తాగునీటి కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. వైజాగ్ పోవాలని సీఎం జగన్మోహన్ రెడ్డి ఉత్సాహపడుతున్నారని ఎందుకో అర్థం కావడం లేదని శైలజనాథ్ అన్నారు. రాజకీయాలలో మునిగి తేలుతా ఉంది. ఒక్క నిమిషం మీరు ఆగి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు ప్రత్యేకించి రాయలసీమ అందులో అనంతపురం జిల్లా ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో చూడమని కోరుతా ఉన్నాం. అధికారులను కూడా కోరుతా ఉన్నాం. మీరు తాడేపల్లి ఉత్తర్వులను పాటించండి, కానీ ప్రజలు ఏమవుతున్నారో కూడా ఆలోచించమని కోరుతా ఉన్నాం. ఈరోజు అనంతపురం జిల్లా ఈరోజు రేపొద్దున పడబోయే కష్టం నీళ్ళ సమస్య. తుంగభద్ర నుంచి నీళ్లు రావాలి. అప్పర్ పెన్న నిర్మాణం జరిగే క్రమంలో నీళ్ళు ఆగిపోయే పరిస్థితి, అక్కడ తక్కువ వచ్చే పరిస్థితి. 25-30 టీఎంసీలు నీళ్ళు తెచ్చుకోవాలి. 25 టీఎంసీల ఎస్టిమేషన్ నుంచి 16 టీఎంసీలకు వచ్చారు మీరు. 16 నుంచి 5-6 వస్తున్న పరిస్థితి. 400-500 టీఎంసీ 500 క్యూసెక్కులు ఈ జిల్లాకు వస్తే ఈ డ్యాముల్లో నీళ్లు ఉంటాయి, కిందికి మిందికి అటు వెళ్తాయి. 170-200 లోపల తెచ్చుకుంటున్నారు మీరు. తుంగభద్ర డ్యామ్ దగ్గరికి వెళ్ళండి, మాట్లాడితే మీరు కూర్చొని తాగునీళ్ళలోని మమాని వెళ్ళిపోతూ ఉన్నారు. ఒకసారి గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళండి, రైతాంగం పడుతున్న బాధ, వాళ్ళ భయాన్ని చూడండి ఒక్కసారి. భూగర్భ జలాలు రోజు రోజుకి తగ్గిపోతూ ఉన్నాయి. హార్టికల్చర్లో ప్రథమ స్థానంలో ఈ జిల్లా నింపిన అనంతపురం జిల్లా రైతు ఈ రోజున దిగాలుగా భయంతో కూర్చొని ఉన్నాడు. మీరు తుంగభద్ర నుండి అట్లే కృష్ణా బ్యాక్ వాటర్ నుంచి ఆ రోజు మేము తీసుకొచ్చిన హంద్రీ నీవా నుంచి నీళ్ళు తీసుకొని రండి. అవసరమైతే కృష్ణా నీళ్లు మొత్తం రాయలసీమకు అనంతపురానికి మళ్లించండి. గోదావరి నుంచి అటువైపు ఉన్న కృష్ణా ఏరియాకు నీటి సరఫరా ఇవ్వండి. వీళ్ళ గురించి మాట్లాడే వాళ్ళేది. మీ దగ్గర నుంచి ఏ ప్రాజెక్ట్ ఇంతవరకు పూర్తి కాలేదు మీ దగ్గర నుండి. అసలు మీకు నీళ్ళంటే లెక్కే లేదు. మీ దృష్టి ఎప్పుడు ఇసుక మీద, మన్ను మీద, ఇంకొక దాని మీద తప్పనిస్తే రైతాంగం యొక్క కష్టాలపైన సుఖాలపైన మీరు పట్టించుకోవడంలే. మాట్లాడితే బటన్ నొక్కినాం. రైతుకి నీళ్లుంటే మీ బట్టలతో పెద్ద పని కూడా ఏముండదు. ఆఖరి ఒకే ఒక్క డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరు అలసత్వాన్ని వీడండి, మీ యొక్క రాజకీయాలు చేసుకోండి, న్యాయం గెలుస్తుంది ఏదో ఒక రోజున. కాకపోతే ప్రజల గురించి పట్టించుకొని, మా జిల్లా గురించి పట్టించుకోమని, మా నియోజకవర్గం గురించి పట్టించుకొని అడుగుతా ఉన్నాం. అల్లూరు నియోజకవర్గం దేవన్నకొండ మండల కేంద్రంలో స్థానిక సుంకాల పరమేశ్వరి ఆలయంలో దేవి నవరాత్రులను పురస్కరించుకొని పూజారులు అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. పరమేశ్వరి దేవి అన్నపూర్ణ మాతగా భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ పూజలు సాయంత్రం ప్రత్యేక పూజలు, హారతులు ఇచ్చి అమ్మవారికి నైవేద్యం సమర్పించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.
కాంగ్రెస్ దేవుడు బాధ్యత కార్యక్రమం భూ వివాదాలకు శాశ్వత పరిష్కారమే ధ్యేయంగా ప్రభుత్వం అమలు చేస్తున్న జగనన్న భూ సురక్ష ద్వారా జరిగే రిజర్వేషన్ రైతులు సద్వినియోగం చేసుకోవాలని తిరుపతి జిల్లా వరదయ్యపాలెం తహసీల్దార్ గౌరీశంకర్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ భూ సర్వేలో సర్వేయర్లు ఆయా రెవెన్యూ గ్రామాలని ప్రతి సర్వే నంబర్లో గల భూమిపై సర్వే చేస్తున్నారన్నారు. అయితే రైతులు సదర భూమి తమదని నిర్ధారణ చేస్తూ ఏ విధంగా సంక్రమించిందో తెలిపేలా భూమికి సంబంధించిన పత్రాలు, రికార్డులు, పట్టాదారు పాసు పుస్తకాలు వంటివి చూపాలని కోరారు. ఇప్పుడు వరదయ్యపాలెం మండలంలో రీసర్వే అనే ప్రోగ్రాం జరుగుతుంది. జగనన్న భూ సురక్ష ప్రోగ్రాంలో రీసర్వేలో ప్రతి రైతు పొలాన్ని సర్వేర్ పోయి ఈ పొలం ఎవరిది, ఎంత విస్తీర్ణం ఉంది, నీకున్నటువంటి డాక్యుమెంట్లు ఏమున్నవి అని చెప్పి ఆ డీటెయిల్స్ అన్ని తీసుకుంటున్నారు. ప్రస్తుతం జరుగుతున్నటువంటి రీసర్వే జరుగుతున్నటువంటి గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో గోవాపల్లి విలేజ్ ఇప్పుడు జరుగుతుంది, రీసర్వే జరుగుతుంది, గ్రౌండ్ ట్రూతింగ్ జరుగుతుంది. అంటే ప్రతి సర్వే నెంబర్ పైన కూడా వీఆర్ఓ పోతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఆ సర్వే నెంబర్ మాదే అని చెప్పుకుంటూ అది మాదనడానికి అతని దగ్గర ఉన్న పాస్బుక్ కానీ లేదంటే డాక్యుమెంట్ కానీ లేదంటే వాళ్ళ నాన్నగారు ఇచ్చినటువంటి హక్కుపత్రాలు కానీ ఏవైనా సమర్పించినట్లయితే వాళ్ళకి ఆ భూమిని నిర్ధారించి ఖచ్చితంగా వాళ్ళకి ఆన్లైన్లో వచ్చినట్టుగా చేయగలమని తెలియజేస్తున్నాను. ఈ యొక్క అవకాశాన్ని ప్రతి రైతు కూడా ఉపయోగించుకొని రైతులందరూ కూడా సహకరించాలని చెప్పేసి మా రెవెన్యూ స్టాఫ్కి మరియు సర్వే స్టాఫ్కి సహకరించి మీ యొక్క పొలాలని నిర్ధారించుకొని ఖచ్చితంగా మీరు పూర్తి కేసులు కానీ బాగా పరిశ్రమలు కానీ లేదా రిజిస్టర్ డాక్యుమెంట్లు కానీ FPVLRలో అప్లోడ్ చేసుకుంటే ఎటువంటి ఖర్చు లేకుండా మీకు ఉచితంగానే ఇప్పుడున్నటువంటి రీసర్వేలోనూ ఉచితంగానే వాళ్ళకి పట్టదారు పాసులు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఎవరైనా తండ్రి చనిపోతే వాళ్ళ యొక్క డెత్ సర్టిఫికేట్ ఒకటి, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ పెట్టినట్టుగైతే వాళ్ళ కొడుకులకు కానీ భార్యకు కానీ వెంటనే పాస్బుక్ మార్చడానికి అవకాశం ఉంది ఈ యొక్క రీసర్వేలోన. అలాగే రిజిస్టర్ డాక్యుమెంట్ ఎవరైనా ఉండి ఇప్పటికి కూడా పేర్లు మార్చుకోకపోతే వాళ్ళు కూడా ఈ FPVLRలో కానీ వీఆర్ఓ కానీ ఇచ్చినట్టుగైతే దాన్ని అప్లోడ్ చేసి ఎవరి పేరుతో ఉన్నారో వాళ్ళ పేరు మార్చి మీ పేరు నమోదు చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే బాగా పరిష్కారాలు చేసుకొని అన్నదమ్ములు ఇంత ముందర చేసుకోలేదు, భూమిని సాగు చేసుకున్నారు కానీ ఎవరికి కూడా నిర్దిష్టమైనటువంటి సర్వే నెంబర్ నమోదు కాకపోతే వాళ్ళు బాగా పరిష్కార డాక్యుమెంట్ చూపించి ఈ యొక్క బాగా పరిష్కారం ప్రకారం నలుగురు అన్నదమ్ములు కూడా మా యొక్క భూములను నమోదు చేసి ఎవరు చెందవలసిన పట్టదారు పాసులు వాళ్ళు చెందేటట్టుగా ఏర్పాటు చేయమని చెప్తుండగైతే అది కూడా మేము నమోదు చేసి వాళ్ళకి నలుగురు ఒప్పందం ఒప్పు వచ్చినట్టుగా వాళ్ళు సంతకాలు చేసుకొని వాళ్ళు పట్టదారు పాసులు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ సర్వేని సద్వినియోగపరచుకోవాలని చెప్పేసి మేము కోరుచున్నాము. అలాగే సదాబైనం అని చెప్పేసి ఒకటి ఉన్నది, తెల్ల పేపర్ల పైన రాసుకున్నటువంటి కాగితాలు చాలామంది రైతుల దగ్గర ఉన్నవి. వాళ్ళకి పేర్లు నమోదు కాకుండా, రికార్డు లేకుండా, పాస్బుక్ లేకుండా ఎన్నో సంవత్సరాల తరబడి వేచి చూస్తున్నారు. ఇప్పుడు ఈ రీసర్వేలో ఈ సదాబైనం అనేటువంటి పేపర్లు కూడా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాము. అయితే దానికి నిర్దిష్టమైనటువంటి విచారణ ఎంక్వైరీ తర్వాత మాత్రమే వాళ్ళ పేర్లు నమోదు చేయబడుతుంది. కాబట్టి వీళ్ళన్నీ కూడా ఈ సదాబైనం ఉన్నటువంటి రైతులు కూడా దగ్గర ఉండి అది అయినంత వరకు కూడా మా రెవెన్యూ డిపార్ట్మెంట్ని మీరు కొద్దిగా అంటిపెట్టుకొని లేదంటే వాళ్ళని పర్చూ చేసుకొని వాళ్ళ దగ్గరికి పోతుంటే మీ పని అవ్వగలదు. ఈ పనులు చేసుకున్నట్టుగైతే రాబోయే కాలంలో రైతులు రెవెన్యూ కార్యాలయం తిరిగే పని లేకుండా, అలాగే భూ హద్దుల గురించి సర్వే చుట్టూ తిరిగే పని లేకుండా ప్రశాంతంగా రైతులు వాళ్ళ పని వాళ్ళు చేసుకోవచ్చు అని చెప్పేసి తెలియజేస్తున్నాను. తిరుపతి జిల్లా వాకాడు మండలం నిడుగుర్తి మాజీ పంచాయతీ సర్పంచ్ పై ప్రస్తుత సర్పంచ్ పలు ఆరోపణలు చేశారు. పేద ప్రజల భూముల ఆక్రమణపై వాలమేడ గ్రామ పంచాయతీ సర్పంచ్ నాగరాజు, గ్రామ పెద్దలు తహసీల్దార్ నరసింహారావుకు వినతి పత్రం అందజేశారు. నిడుగుర్తి మాజీ సర్పంచ్ పంచాయతీ వాకాటి సంపత్ కుమార్ ప్రభుత్వ భూములను ఆక్రమించుకొని భూస్వాములకు అమ్ముతున్నారని ఆరోపించారు. ఈరోజు నిడుగుర్తి పంచాయతీలోని వల్లమేడు గ్రామంలో రెడ్డిపాలెం పిట్టిపన్ గ్రామానికి సంబంధించినటువంటి గత 30 రోజులుగా గ్రామస్తులు ఎంఆర్ఓ గారికి అదేవిధంగా ఎండిఓ గారికి కొన్ని సమస్యల మీద వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. అవి ఏంటంటే అనాదికాలంగా మాకున్నటువంటి మా పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి చెరువులు కానీ గుంటలు కానీ ఆక్యుపై అవుతున్నాయి. ఇవన్నీ కూడా గ్రామస్తులు కూర్చొని మాట్లాడుకొని
అవి వాటన్నిటిని కూడా సక్రమణ పద్ధతిలో వాటిని పునరుద్ధరించడం కోసం ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. కాకపోతే కొందరు కావాలనే గ్రామస్తులు ఒక ఇద్దరు వాటిని ఆక్యుపై చేసి ఈరోజు ఒకరికే ఆపాదించి ఇది గ్రామ సమస్య కాకుండా వ్యక్తిగత సమస్యలుగా తీసుకోవడం జరుగుతుంది. దీన్ని మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే గ్రామంలో ఉన్నటువంటి దాదాపు 250 కుటుంబాలు ఎస్సీ కుటుంబాలు, అదర్ క్యాస్ట్ ఏం లేవు. అయినా కూడా గ్రామం కలిసికట్టుగా కొన్నేళ్ల నుంచి అక్కడ శాసనాలు ఏ విధంగా అసెంబ్లీలో జరుగుతాయో అదేవిధంగా మా గ్రామంలో ఒక పద్ధతి అంటూ ఉండింది. దాన్ని కొన్నేళ్లుగా కొన్ని కారణాల వల్ల డిస్టర్బ్ అయ్యింది. అప్పటి నుంచి కూడా ఈ మధ్య కాలంలో అందరూ కలిసి డిస్టర్బ్ అయింది. ఆ కట్టుబాట్లని మళ్ళీ పునరుద్ధరించడం కోసం గ్రామస్తులందరూ కలిసి పార్టీలకు అతీతంగా ఈరోజు ఎంఆర్ఓ గారికి, ఎండిఓ గారికి ఒక వినతి పత్రం ఇచ్చాం. ఇదేంటంటే గ్రామ సమస్య ఒకరికి ఆపాదించడం లేదా సర్పంచ్కో లేకపోతే అపోజిషన్ లీడర్ తేలిపోవడానికో ఆపాదించడం కాదు. ఇది గ్రామ సమస్యగానే తీసుకోండి. ఇది ఒకరికే ఆపాదించడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. బాపట్ల ఎమ్మెల్యే టికెట్ ను ఆశించడంలో తప్పు లేదని ఆ రేసులో తానున్నానంటూ రిపీట్. బాపట్ల ఎమ్మెల్యే టికెట్ ను ఆశించడంలో తప్పు లేదని రిపీట్. బాపట్ల ఎమ్మెల్యే టికెట్ ను ఆశించడంలో తప్పు లేదని ఆ రేసులో తానున్నానంటూ బాపట్ల నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ నాయకులు గాదే మధుసూదన్ రెడ్డి అన్నారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తాము వైఎస్ అభిమానులమని, ఒకవేళ ఎమ్మెల్యే టికెట్ తనకు ఇచ్చినా ఇవ్వకపోయినా సరే రేపు 2024లో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సీఎంగా చేసుకోవటానికి గెలుపే ఎజెండాగా కార్యకర్తలతో అందరితో కలిసి కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు. ఈరోజు నేను పిలవడానికి గల కారణం ఏంటంటే గత 11 సంవత్సరాలుగా రాజశేఖర రెడ్డి గారి పేరుతోటి మనము స్పీడ్ సైక్లింగ్ పోటీలు అనేది ఒకటి నిర్వహిస్తూ ఉన్నాము. దానికి రవిరెడ్డి యూజువల్గా అతను మొత్తం అన్ని దగ్గరుండి ఒక టీం లాగా ఫామ్ చేసి ఆయన చేస్తూ ఉంటాడు. దానికి గత 11 సంవత్సరాల నుంచి ఏదో విధంగా నేను సహకరిస్తూ ఉన్నాను. నేను కూడా దాంట్లో ఒక భాగస్వామిగా ఉంటూ జరుగుతూ ఉంది. ఈరోజు కూడా ఏంటంటే ఈరోజు పాంప్లెట్స్ ఓపెన్ చేస్తూ రేపు నవంబర్ 12వ తారీఖు స్పీడ్ సైక్లింగ్ పోటీలు. ఇది రాష్ట్ర స్థాయి కాబట్టి మీ అందరూ కూడా కొంచెం బాగా దీన్ని ప్రాచుర్యంలోకి, అంటే మీ మీడియా ద్వారా, పేపర్ ద్వారా ఏదైనా కానీ కొంచెం తీసుకొచ్చి బాగా దీన్ని ప్రచారంలో చేసి ఈసారి బాగా గ్రాండ్ సక్సెస్ చేయాలని కోరుకుంటూ మీ అందరినీ పిలవడం జరిగింది. మామూలుగా ఈ సంవత్సరము ఇది 11వ సంవత్సరం రాజశేఖర రెడ్డి గారు స్టార్ట్ చేస్తున్నారు. దానికి అనుగుణంగా మిమ్మల్ని అందరినీ పిలవడం జరిగింది. బేసిక్గా ఫస్ట్ ఆ కారణం చెప్పి పిలవడం జరిగింది. మీ అందరి సహకారం కావాలి. ఈ ప్రైజెస్ అన్నీ కూడా ప్రతి సంవత్సరం లాగే నా వంతు సహకారం ఈ రాజశేఖర రెడ్డి గారి 11వ స్మారక రాష్ట్ర స్థాయి స్పీడ్ సైక్లింగ్ పోటీల్లో నా వంతు సహకారం నేను అందిస్తూ ఉన్నాను. మీ అందరి సహకారం కావాలి. బేసిక్గా దీనికోసం నేను మీ అందరిని పిలవడం జరిగింది. బహుమతులు ఏం చెప్తారు, రవి చెప్తారు. దీనికోసం నేను పిలవడం జరిగింది ఒకటి. ఇంకా రెండోది ఏంటంటే ఇది ఓపెన్ చేద్దామని పిలిచాను. రెండోది నన్ను చాలామంది అడుగుతూ ఉన్నారు. మేము రాజశేఖర రెడ్డి గారి అభిమానులు. ఆయన ఉన్నప్పటి నుంచి ఆయనతోటి నడిచి ఆయనతో ఉన్నవాళ్ళం. ఆయన తర్వాత ఇప్పుడు ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే మేమందరికీ కూడా విపరీతమైన అభిమానం. ఆయనకి బలం చేకూరే విధంగా
4 ఓట్ల కోసం తాను మాట్లాడనని వైఎస్ఆర్ కడప జిల్లా ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అన్నారు. ప్రొద్దుటూరు మున్సిపల్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రొద్దుటూరు యువ పురుషుడు శ్రీరామచంద్రుడు నడయాడిన నేలపై తాను ఏనాడు గుట్కా మట్కా క్రికెట్ బెట్టింగ్లు అసాంఘిక కార్యకలాపాలను పెంచి పోషించలేదని ఆయన అన్నారు. శాంతియుత ప్రొద్దుటూరును కాంక్షించే వారిలో తాను మొదటివాడని, ఓట్ల కోసం పాకులాడే మనస్తత్వము ప్రొద్దుటూరుకు చెడ్డ పేరు తెచ్చే పనులు తాను ఎన్నడూ చేయనని రాచమల్లు స్పష్టం చేశారు. ప్రవీణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని, సిరిపురి ప్రొద్దుటూరుకు దేశవ్యాప్తంగా నియోజకవర్గానికి ఒక గొప్ప గుర్తింపు గౌరవం ఉందని, అలాంటి నియోజకవర్గంపై టీడీపీ ఇన్ఛార్జి ప్రవీణ్ కుమార్ రెడ్డి పలు వ్యాఖ్యలు చేయడం ఎంతో బాధించిందని పేర్కొన్నారు. నన్ను ఎమ్మెల్యేని చేసింది ఈ ఊరు, రాష్ట్రంలో నాకు గుర్తింపులు తెచ్చింది ఈ ఊరు, నా కుటుంబానికి నా వంశానికే నా ద్వారా గౌరవాన్ని తెచ్చింది ఈ ఊరు, నా ఊరు ప్రొద్దుటూరు. ఈ ఊరు ప్రజలే నా సర్వస్వము, ఈ ఊరి ప్రజలే నా కుటుంబం. నేను చేసే మంచి అయినా చెడైనా సర్వస్వం వారితో పంచుకుంటా, మీతో. చివరికి నా బిడ్డ ప్రేమ వివాహం అంటే మీకు చెప్పి చేసిన, నేను మీకు చెప్పి నా ఇంట్లో జరిగే ఏ మంచి అయినా ఏ చెడైనా అన్నీ మీకు చెప్తా. దాపరికమే ఉండదు నాది. నేను సంపాదించే ప్రతి రూపాయి 20% 30% నా భార్య పిల్లలకు చెందుతుంది. తక్కిన 70% ఒక్కనాటికి ఎప్పుడైనా ఇంకా 10 ఏళ్ల తర్వాత అయినా 5 ఏళ్ల తర్వాత అయినా ఈ ఊరి ప్రజలకే చెందుతుంది. ఈ ఊరికి ఉపకారం చేసే పోతా నేను. నా మరణం ఈ ఊరి ఉపకారం తర్వాతనే. నేను సంపాదించిన ధనంలో నుంచి 70% ఈ ఊరి ప్రజలకు ఇచ్చే పోతా నేను. అంత కృతజ్ఞత ఉంది నాకు, అంత ప్రేమ ఉంది. మీ హృదయాలలో చెరగని ముద్ర వేసుకోవాలా మీ బిడ్డ అనే కోరిక ఉంది. ఈ రాష్ట్ర వ్యాప్తంగా జగన్ ఎట్లా నా ఫోటో అందరి ఇళ్లలో ఉండాలని కోరుకుంటున్నాడో, ఈ నియోజకవర్గ ప్రజల హృదయాలలో రాచమల్లు చిత్రం అట్లా ఉండిపోవాలనే కోరిక బలంగా ఉంది నాకు. దానికి మార్గం మిమ్మల్ని గెలవడం. మిమ్మల్ని గెలవడానికి నా మార్గం ప్రేమే, సన్మార్గమే, సహాయమే, సేవ చేయడమే, క్షమించడమే, మీరు మెచ్చే విధంగా నేను బ్రతకడమే, మీకు నచ్చిన విధంగా నేను జీవించడమే. ఇన్ని తెలిసిన నేను మీకు అగౌరవాన్ని తెచ్చే పనిని, మీ ఎమ్మెల్యే అంటే మట్కావాడు, మీ ఎమ్మెల్యే అంటే మంగతయ్య ఆడిపించుకునేవాడు. అనంతపురం జిల్లా వ్యాప్తంగా వేరుశనగ పంట వేసి నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో వైసీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు విమర్శించారు. అనంతపురం రాయదుర్గం మండల పరిధిలోని జుంజురాంపల్లి, ఆవులదట్ల గ్రామాలలో టీడీపీ నాయకులతో కలిసి మాజీ మంత్రి కాలువ నష్టపోయిన వేరుశనగ పంటను పరిశీలించారు. వేరుశనగ రైతులను వరుస పంట నష్టాలతో తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. ఊరికి ఎట్లా బాగా బాగా దాంట్లో నుంచి కార్ల నుంచి ఎక్కువ ఏమి లేదు, నీళ్ళు ఏమి రాదు, ఆదాయమే రాదు. ఊరికే పశువుల మేత కానీ దున్నినాం.
ఎన్ని ఎకరాలు ఉంది? 3.5 ఎకరా. ఎంత వచ్చి ఉంటుంది 3.5 ఎకరా పెట్టుబడి? ఇప్పుడు ఎకరాకి వచ్చి 30,000 వచ్చింది. 10,000 వచ్చింటుంది. జంతులు డిఏపి వేసిన. కూలోళ్ళకి ఇచ్చాక అప్పు తీయాల. అనంతపురం జిల్లా రైతు వరుస పంట నష్టాలతో ప్రతి సంవత్సరము తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులకు గురవుతా ఉన్నాడు. ప్రతి ఏటా పంట పెట్టడం, ఆ పంట చేతికి దక్కకోకుండా పోవడం వల్ల పంట పెట్టుబడుల రూపంలోనే కోట్ల రూపాయలు నష్టపోతా ఉన్నాడు. సహజంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో 10 లక్షల ఎకరాలకు పైగా వేరుశెనగ సాగవుతూ ఉంటుంది. అయితే రాను రాను ఈ విస్తీర్ణం తగ్గిపోతూ ఉంది. ఈ సంవత్సరం ఈ అనంతపురం జిల్లాలో సాధారణ విస్తీర్ణం 5,77,000 ఎకరాలైతే ఈ ఏడాది కేవలం 3,05,000 ఎకరాల్లోనే వేరుశెనగ పంట వేయడం జరిగింది. అంటే రైతు వేరుశెనగ పంట వేయడానికే ఇష్టపడని పరిస్థితిని మనం కళ్ళారా చూస్తూ ఉన్నాం. బులెటిన్స్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ములుగు జిల్లాలో రాహుల్ గాంధీ పర్యటనకు ఏర్పాట్లు పూర్తి. బహిరంగ సభ స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే సీతక్క. మేడ్చల్ జిల్లాలో 36 కోట్ల విలువైన పట్టు చీరలు స్వాధీనం. బాచుపల్లి పంచవటి అపార్ట్మెంట్లో స్వాధీనం చేసుకున్న పోలీసులు. మా ఇంటిపై మీ గూండాలను పంపినప్పుడు ఆడపడుచులు గుర్తుకు రాలేదా? ఎమ్మెల్సీ కవితపై మండిపడ్డ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్. రాయలసీమకు సాగునీటి గండం పొంచి ఉంది. మీడియాతో ఆందోళన వ్యక్తం చేసిన మాజీ పీసీసీ చీఫ్ శైలజానాథ్. ఇవి ఇప్పుడు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తుండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.